ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, సంపదతో తులతూగాలి అనుకునేవారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంటా బయట పసుపు ఉప్పు అయిపోయాయేమోనని మాట వినపడకూడదు. పసుపును కొనాలి లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు. ఉప్పు పసుపు అయిపోయేంత వరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయేలోపు ఇంట తెచ్చిపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం పడేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాము. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బొర్లించకూడదు. ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు పొందాలంటే విడిచిన బట్టలను తలుపులకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి. శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి రంగువల్లిలతో అలంకరించి దీపారాధన చేయాలి. రోజు లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో ఉంచి వంటింట్లో ఉంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ ఉండగాక అంటూ దీవిస్తారని ప్రతీతి. శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుట ధరించకుండా వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. తెల్ల వక్కలను నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమాన్ని కస్తూరి పొడి కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుట ధరించడం ద్వారా సుగంధభరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధన వృద్ధి ఉంటుంది. శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి మహాలక్ష్మికి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధనవృద్ధి కూడా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట కమలములతో కలువలతో లక్ష్మీదేవిని అర్చన చేసినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా శుభ ఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించిన శుక్రవారం వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటించిన ఆ ఇంట తప్పకుండా ధన వృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఈ విధంగా మీరు శుక్రవారం రోజు ఉండటం వలన లక్ష్మీ కటాక్షం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని మన శాస్త్రంలో చెప్పబడింది.